స్త్రీల సదస్సులు అవసరం అంటారా, అత్యవసరం అంటారా, అనవసరం అంటారా? మీరే చెప్పాలి. చాలానండి. రెండవ మాట అత్యవసరం. స్త్రీలుగా మనం ఎన్నో నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మనం నేర్చుకుంటే కుటుంబం చక్కగా మార్చబడుతుంది, సమాజం దీవించబడుతుంది. స్త్రీలుగా మనం చాలా విషయాల్లో మనం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీల పేర్లే దేవుడు పెట్టేశాడు, 2 గ్రంథాలు. మనందరికీ తెలుసు కదండి. ఎస్తేరు గ్రంథము, రూతు గ్రంథము. మనందరం ఉన్న చోటనే ఉండిపోతే ఏమాత్రం ఆశీర్వాదాన్ని పొందలేము. ఇప్పుడు ఏ దినాలని మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎక్కువగా అందరూ మాట్లాడుకునేది ఏ దినాలు అనుకుంటుంటామండి? అంత్య దినాలు. కరెక్ట్ కదా. పేతురు రాసిన పత్రికలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేటుకు మెలకువగా ఉండుడి. అన్నిటి అంతం సమీపమై ఉంది. అంచె దినాలని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. కానీ ఏం కావాలంటేనటండి, బుద్ధికి స్వస్థత కావాలి. స్వస్థ బుద్ధి గలవారే. శరీరానికి స్వస్థత గురించి మనం ఆలోచించి ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ మరి బుద్ధి విషయం దేవుడు ఏమంటున్నాడంటే స్వస్థ బుద్ధి గలవారే. బుద్ధికి స్వస్థత ఏ హాస్పిటల్లోనూ దొరకదు, కానీ బుద్ధికి స్వస్థత ఇలాంటి చోట్లే. కాబట్టి ఇలాంటి స్త్రీల కొడుకులు అత్యవసరం.